చేసినటువంటి సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా రేపు పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల 100% పెన్షన్ అందుబాటులో పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక సమర్థ నాయకుడు ఉన్నట్లయితే పరిష్కారం ఎలా చేస్తారో చెప్పడం కోసం, సూచించడం కోసమే రేపు చేస్తున్నాం. ఎన్నికల 3 నెలల్లో వాళ్ళ డ్రామాల్లో వాళ్ళ అసమర్థత చూసాం. దానికి దీనికి పోల్చుకోవడం కోసం చేసేమనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాం. ఇంకోటి పంపిణీ చేసేస్తున్నాం. ఎంత మొత్తం చేస్తున్నాం? 7,000 రూపాయలు. పాత రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి 3,000కి చాలా ఎక్కువ ఇస్తున్నాం. దాన్ని ప్రచారం చేసుకోవాలా వద్దా? చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ఇదే కార్యకర్తల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం. ప్రజలు చాలా మంది బయట పడకుండా ఒక దుర్మార్గపు పాలన తలబట్టే పరిస్థితి. ఈరోజు మన వాళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి. కొంతమంది పెన్షన్ ఆపాలంటున్నారు, కొంతమంది తప్పుడు సర్టిఫికేట్ పెన్షన్ తీసుకుంటున్నారు. దయచేసి ఏ ఒక్కరి పెన్షన్ ఆపొద్దని చెప్పేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అధికారులు కూడా, ఎందుకంటే సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా నా శాఖలోకి వస్తుంది. అధికారులందరూ కూడా చెప్పాను, పొరపాటున మా వాళ్ళు ఎవరు ఆపాలన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పెన్షన్ కూడా ఆపొద్దని నేను చెప్పాను. ఎందుకంటే మనం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి మాటని నిజమైన కార్యకర్తలు తూచా తప్పకుండా అమలు పరచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం వాళ్ళు చేసే తప్పుడు పని, తెలుగుదేశం కార్యకర్తల పెన్షన్లు వేలాదిగా తొలగించారు. అటువంటి తప్పుడు పని మనం చేయొద్దు. ఎవరైనా భోగస్తుంటే మీరు కంప్లైంట్ చేయండి, తర్వాత విచారణ చేద్దాం. వాటిలో వాస్తవాలు ఉంటే వాటిని తొలగిద్దాం. అంతేగాని ఈ రోజు మనం వచ్చినటువంటి ఏ ఒక్క పెన్షన్ కూడా ఆపకుండా అయ్యేవలసిన బాధ్యత ఉంది. చాలా పాలన ఉంది మనకి. మన నాయకుడే బొమ్మ కోటిరెడ్డి వాళ్ళ భార్య క్యాన్సర్ వదిలిపోయి నేను కూడా పోయిచ్చా. 6-7 నెలలు అవుతుంది. 7 నెలల నుంచి పెన్షన్ ఇస్తానే ఉన్నారు. చచ్చిపోయిన ఆమెకి ఎందుకు తెలిసిందంటే నిన్న పెన్షన్ లిస్టు సచివాలయంలోకి వచ్చినాయి, మనోళ్ళు చూశారు. అప్పుడు దాకా రహస్యం. ఈ డబ్బులు ఏమైనా ఇట్లాంటివి మీకు చాలా జరుగుతాయి. రేపటిలో పోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద కేసు పెట్టండి. అర్జీ రాసి నాకు ఇవ్వండి, కలెక్టర్ గారితో మాట్లాడా. వివరాలు ఇస్తే తీసుకున్న వాళ్ళు చేసిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. 7,000 రూపాయలు ఎవరికి అన్యాయకాంతం కాపాడుకోవాల్సిన కనీసం ఉంది. ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక 100 రూపాయలు కూడా లంచం తీసుకోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంది. కూర్చోండి.